सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అభ్యాసం 60 మొదలు పెట్టుకున్నాము. అందులో అభ్యాసం 60లో శబ్దకోశం తర్వాత నియమాలు కూడా మనం మొదలు పెట్టుకున్నాము. ఆ నియమాలు కూడా పూర్తిగా చెప్పుకున్నామండి. మనం ఈ నియమాలను ఉపయోగించి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూద్దామండి. నిన్న నియమం 200 వరకు చెప్పుకున్నాము. ఈరోజు అభ్యాసం 60లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగులో అర్థాలు ఏ విధంగా ఉంటాయి అవి చూద్దామండి. రాసుకోండి. వినిపించట్లేదు సార్. చూడండి, సంస్కృత వాక్యాలు చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నాయి. అభ్యాసం 60లో ముందుగా సంస్కృత వాక్యాలు చూడండి. అస్యాం నగర్యాం, ముందుగా సంస్కృత వాక్యాలు అది పెట్టండి లక్ష్మి గారు. అస్యాం నగర్యాం అస్యాం నగర్యాం బ్రాహ్మణ్యః క్షత్రియాః వైశ్యాః శూద్రాశ్చ నార్యో వసంతి. అస్యాం నగర్యాం బ్రాహ్మణ్యః క్షత్రియాః వైశ్యాః శూద్రాశ్చ నార్యో వసంతి. కనిపిస్తుందండి? లేదు మహోదయ. అస్యాం నగర్యాం బ్రాహ్మణ్యః క్షత్రియాః వైశ్యాః శూద్రాశ్చ నార్యో వసంతి. చూడండి, కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఈ నగరంలో బ్రాహ్మణులు క్షత్రియులు, రాసుకోండి. ఈ నగర అస్యాం నగర్యాం అంటే ఈ నగరంలో బ్రాహ్మణులు, క్షత్రియాః అంటే క్షత్రియులు, వైశ్యాః అంటే వైశ్యులు, శూద్రాశ్చ అంటే ఇంకా శూద్రులు, నార్యో వసంతి.
అంటే బ్రాహ్మణ స్త్రీలు, క్షత్రియ స్త్రీలు, వైశ్య స్త్రీలు, ఇంకా శూద్ర స్త్రీలు నివసిస్తున్నారు. ఇంకా శూద్ర స్త్రీలు నివసిస్తున్నారు. అస్తు. రెండో వాక్యం. అస్మిన్ ఉద్యానే మనోహారిణ్యః కుమార్యః తరుణ్యః సుందర్యః రాజ్ఞః సుందరమైన రాణులు. రాజ్ఞః అంటే అందమైన రాణులు. సుందరియో రాజ్ఞః అంటే అందమైన రాణిలు. యువతీలు ససుఖం భ్రమంతి, సుఖపూర్వకంగా తిరుగుతున్నారు. ససుఖం భ్రమంతి, సుఖపూర్వకంగా తిరుగుతున్నారు. ససుఖం భ్రమంతి, సుఖపూర్వకంగా తిరుగుతున్నారు. ససుఖం భ్రమంతి అంటే సుఖపూర్వకంగా తిరుగుతున్నారు. ససుఖం భ్రమంతి, సుఖపూర్వకంగా తిరుగుతున్నారు. నెక్స్ట్. గురుకులస్య ఆచార్య. మహోదయ, ఒక్కసారి చెప్పరా తెలుగులో పూర్తిగా? ఈ ఉద్యానవనంలో అస్మిన్ ఉద్యానే అంటే ఈ ఉద్యానంలో, మనోహారిణ్య అంటే మనోహారిణి స్త్రీలు, మనోహరమైన స్త్రీలు, కుమారీలు, తరుణి స్త్రీలు, సుందరియో రాజ్ఞ అందమైన రాణులు, రాజ్ఞ అంటే రాణులు, యువతీలు, ససుఖం అంటే సుఖపూర్వకంగా భ్రమంతి తిరుగుతున్నారు. నెక్స్ట్ మూడో వాక్యం. గురుకులస్య ఆచార్య బాలికాః పాఠయతి. గురుకులస్య ఆచార్య బాలికాః పాఠయతి. ఆచార్యం సేవతే. ఆచార్యం సేవతే. మజ్జిగ పెట్టినంత. ఆచార్యం సేవతే. ఆచార్యం సేవతే. ఓకే. నెక్స్ట్ అంటే గురుకులం యొక్క ఆచార్య బాలికాః పాఠ అంటే బాలికలకు చదివిస్తున్నది. ఆచార్యాని అంటే ఆచార్యుని యొక్క స్త్రీ. ఆచార్యం సేవ, ఆచార్యుడికి సేవ చేస్తున్నది. గురుకులం యొక్క ఆచార్య బాలికలకు ఎవరో పిల్లలు డిస్టర్బెన్స్. గురుకులం యొక్క ఆచార్య బాలికలకు చదివిస్తున్నది.
ఆచార్యుని యొక్క పత్ని ఆచార్యుడికి సేవ చేస్తున్నది. ఆచార్యుని యొక్క పత్ని ఆచార్యుడికి సేవ చేస్తున్నది లేదా ఆచార్యునికి సేవ చేస్తున్నది. గురువు గారు ఆచార్యాన్ని అన్నప్పుడు ఇవి సంస్కృత వాక్యం 3 వాక్యాలు ఇచ్చారండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు చూసుకోండి. తెలుగు వాక్యాలు ఇప్పుడు తెలుగు వాక్యాలు పెట్టేయచ్చు లక్ష్మి గారు కావాలంటే. ఇవి సంస్కృతం, ఈ తెలుగు వాక్యం సంస్కృతంలో రాయాలి. మనం ముందు తెలుగు వాక్యము రాసుకుని ఉంటారు. మహాత్మా గాంధీ మేక యొక్క పాలు తాగేవాడంట. మహాత్మా గాంధీ మేక పాలు తాగేవాడు. యొక్క శబ్దం అవసరం లేదు. మహాత్మా గాంధీ మేక పాలు తాగేవాడు. మహాత్మా గాంధీ అజాయాహ దుగ్ధం పిబతి స్మ. అజాయాహ దుగ్ధం పిబతి స్మ. మహాత్మా గాంధీ అజాయాహ దుగ్ధం పిబతి స్మ. నెక్స్ట్, సరోజినీ నాయుడు భారతదేశానికి కోకిలగా, సరోజినీ నాయుడు భారతదేశ కోకిలగా ఉండేది. సరోజినీ నాయిక భారతస్య లేదా భారతదేశస్య కోకిల ఆసీత్. భారతదేశస్య కోకిల ఆసీత్. గురుగారు సరోజినీ నాయిక అని పేరే సరోజినీ నాయుడు కదా మహోదయ. యాజ్ టీజర్ రాయాలి కదా నేమ్. పేరు కాబట్టి నాయకుడు కాకుండా నాయకు కదా. సరోజినీ నాయుడు రాయండి. పేరే కదా సరోజినీ నాయుడు అని చెప్పి ఇద్దరు పేరు పెట్టుకుని పద్ధతియుక్తమైనటువంటి సరోజినీ నాయుడు రాయండి. ప్రసిద్ధమైన. ఓకే అండి, సంతోషం. సరోజినీ నాయిక కాకుండా నాయిక కాదు ఇక్కడ. అంటే నాయిక కూడా పనిచేసినప్పుడు నాయుడు అనేది ఇంటి పేరు కదా నాయుడు అనేది. సరోజినీ నాయుడు కాబట్టి సరోజినీ నాయుడు అలాగ రాయండి. తెలుగులో రాసుకోండి, ఇక్కడ సంస్కృతం రాసుకోండి. సరోజినీ నాయుడు భారతదేశస్య కోకిల ఆసీత్. కోకిల మధుర స్వరంగా పాడుతుంది. కోకిల మాధుర్య స్వరేణ గాయతి లేదా మధుర స్వరేణ గాయతి. కోకిల మధురస్వరేణ గాయతి. మధురస్వరేణ గాయతి లేదా అతి మధురం గాయతి. అలాగ రాసుకోండి, అతి మధురం గాయతి. కోకిల అతి మధురం గాయతి. నెక్స్ట్, పిల్లి ఎలుకలను మరియు ఆడ ఎలుకలను తింటుంది. పిల్లి ఎలుకలను మరియు ఆడ ఎలుకలను తింటుందంట. మార్జారః మూషకాన్ మూషికాశ్చ ఖాదతి. మార్జారః మూషకాన్ పుల్లింగం, మూషికాశ్చ స్త్రీలింగం. మూషికాశ్చ ఖాదతి. ఈ తరగతిలో ప్రభ సర్వప్రథమము, విభా ద్వితీయ స్థానము మరియు సునీత తృతీయం. ఇది తృతీయ స్థానం. ఏతస్యాం కక్షాయాం ప్రభా సర్వప్రథమా.
एतस्यां कक्षायां प्रभा प्रथमा विभा द्वितीया स्त्रीलिंगंలో ఉంది ఇది కూడా వల్ల द्वितीया सुनीता च तृतीया वर्तते तृतीया स्थाने वर्तते तृतीया ये तृतीय स्थाने वर्तते बैक राసుకోండి అంటే తృతీయ స్థానంలో ఉన్నాయి तृतीय स्थाने वर्तते ఓకే నెక్స్ట్ బాలిక నవ్వుతున్నది ఇంకొక వాక్యం బాలిక నవ్వుతున్నది ఉంది కదా ఒక్క నిమిషం అండి ఇంకో వాక్యం పైన ఉంది కదా బ్రాహ్మణుడు బ్రాహ్మణితో క్షత్రియుడు క్షత్రియునితో వైశ్యుడు వైశ్యుని స్త్రీతో శూద్రుడు శూద్ర స్త్రీతో వివాహం ఆడుతున్నాడు ఆ వాక్యం ఉందండి అది 7వ పాయింట్ ఉంది మహోదయ 6వది బాలిక నవ్వుతున్నది అదే కొంచెం వెనక ముందు వచ్చాయి ఏదైనా రాసుకోండి అదే ముందు ఇచ్చా రాసుకోండి ఇబ్బంది లేదు టెక్స్ట్ బుక్ లో వరుస కరెక్ట్ అండి 7 6 కాబట్టి టెక్స్ట్ బుక్ లో రాసుకోండి ఎందుకంటే రేపు ఇబ్బంది లేదనుకోండి వెనక ముందు ఇచ్చిన రాసుకోండి బ్రాహ్మణ బ్రాహ్మణ్య నెక్స్ట్ వాక్యం రాసుకోండి బ్రాహ్మణ బ్రాహ్మణ్య క్షత్రియ క్షత్రియయా క్షత్రియయా వైశ్య వైశ్యయా వైశ్య వైశ్యయా శూద్ర శూద్రాచ శూద్ర శూద్రాచ శూద్ర శూద్రియాచ రాయండి మర్చిపోయా శూద్రియా సారీ శూద్రియాచ బ్రాహ్మణ్య శూద్రియాచ శూద్రియాచ శూద్రియా నద్యా అనగా శూద్రియాచ శూద్రియాచ అంటే 2 రూపాయలు రాసుకోవచ్చు ఇబ్బంది లేదు దీనికి కాలం పెట్టుకోవచ్చు దీనికి ఆకారం పెట్టుకోవచ్చు శూద్రియాచ అది రాసుకోండి లేదా శూద్రయాచ శూద్రయాచ రమయా అలాగా శూద్రయా అలా కూడా పెట్టుకోవచ్చు కానీ దీర్ఘీకారం తీసుకున్నాం శూద్రియాచ వివాహం కరోతి ఎవరు బ్రాహ్మణుడు బ్రాహ్మణ స్త్రీతోటి క్షత్రియుడు క్షత్రియ స్త్రీతోటి వైశ్యుడు వైశ్య స్త్రీతోటి శూద్ర స్త్రీతోటి వివాహం చేస్తుంది క్షత్రియాయాः అండి ఎలా చెప్పాలి అది క్షత్రియయా సహ వివాహం క్షత్రియయా క్షత్రియయా బహువచనం ఉండద్దా అండి ఇక్కడ కుర్వంతి ఉండద్దా కురువంతి బహువచనాన్ని అందరికి కలిపి చెప్తాం కాబట్టి వివాహం కురువంతి బ్రాహ్మణ బ్రాహ్మణ్యా సహ క్షత్రియ క్షత్రియయా సహ వైశ్య వైశ్యా సహ శూద్ర
హలో, ఇది వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మహోదయ. ఈ వాక్యం నెక్స్ట్ వాక్యం అండి. పైన ఒక వాక్యం మిస్ అయిపోయింది కదా మనకు. బాలిక నవ్వుతున్నది, బాలిక నవ్వుతున్నది, గాయిక పాడుతున్నది, అంటే పాట పాడే ఆమె పాడుతున్నది, గాయకురాలు పాడుతున్నది, ఇంకా అధ్యాపకురాలు చదివిస్తున్నది. ఇది వాక్యం అండి. ఏంటి వాక్యము? బాలిక నవ్వుతున్నది, బాలిక హసతి, ధన్యవాదాలు, బాలిక హసతి, గాయిక గాయతి, గాయిక గాయతి, అధ్యాపికా చ పాఠయతి, అధ్యాపికా చ పాఠయతి, అధ్యాపికా చ పాఠయతి, అధ్యాపికా చ పాఠయతి, అధ్యాపికా చ పాఠయతి. నెక్స్ట్ వాక్యం అండి. ఆ బాలికలు చదువుతున్నారు, నవ్వుతున్నారు, ఇంకా వ్రాస్తున్నారు. ఆ బాలిక తాహ బాలికాః, తాహ బాలికాః పఠంతి, తాహ బాలికాః. ఇక్కడ బాలకులు రాసామండి. బాలకులు ఉన్నప్పుడు బాలకాహ రాయండి. తే బాలకాహ వస్తున్నప్పుడు, ఇక్కడైతే తెలుగులో బాలికాహ ఉంది ఈ పుస్తకంలో. సరే, ఒకవేళ బాలకులు రాసింటేనా, బాలికలు రాసింటే తాహ బాలికాహ, ఒక బాలకులు రాసింటేనా తే బాలకాహ వస్తుందండి. బాలకులు అన్నప్పుడు తే వస్తుంది, బాలికాహ అన్నప్పుడు తాహ వస్తుందండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. పేరు రాసుకుని ఇబ్బంది లేదు, పేరు మారినంత మాత్రాన మనకు పేరు మారితే అక్కడ విశేషణం మారుతుంది, అంతేం లేదు. ఓకేనా? తాహ బాలికాహ లేదా తే బాలకాహ. ఓకే, ఏది రాసుకుంటే అది మార్చుకోండి. అస్తు. సో తాహ తే బాలకాహ, తే బాలకాహ పఠంతి, తే బాలకాహ పఠంతి, హసంతి, 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 లిఖంతి చ, లిఖంతి చ, లిఖంతి చ. నెక్స్ట్ వాక్యం. చిన్న చెల్లెలు, ప్రియమైన స్త్రీ, శ్రేష్టమైన సిద్ధి మరియు శ్రేష్టమైన పని సుఖకరమైనవి, సుఖకరమైనవి. ఇది మనకు వాక్యము. లఘ్వి లఘు కనిష్ట భగిని, కనిష్ట భగిని, కనిష్ట భగిని, భగిని, కనిష్ట భగిని అంటే చిన్న చెల్లెలు, కనిష్ట భగిని. ప్రేయసి స్త్రీ, ప్రేయసి స్త్రీ, ప్రేయసి స్త్రీ, ప్రేయసి స్త్రీ. మహోదయ, ప్రేయసి అంటేనే స్త్రీలింగం కలుగుతుంది కదా మహోదయ. ఏంటండి? ప్రేయసి ఒకటి సరిపోతుంది కదా. ప్రేయసి అంటేనే స్త్రీలింగం కదా, మళ్ళీ స్త్రీ కూడా మెన్షన్ చేయాలంటారా? అంటే ప్రేయసి స్త్రీనే, స్పష్టత కోసం దాని విశేషంగా చెప్పి ప్రేయసి, ప్రియమైన, ప్రియమైన స్త్రీ అయినా అంటే ఆ ప్రియమైన ప్రేయసి అంటే ప్రియ స్త్రీ అని అర్థము. మనకు శబ్దకోశం చెప్పాము కొన్ని. ప్రేయసి అంటే స్త్రీ అని అర్థము. బ్రాకెట్లో పెట్టుకోండి అంటే స్త్రీ అనేది కూడా స్పష్టత కోసం. ఓకే, ఎందుకంటే శబ్దకోశం చెప్పాం కాబట్టి శబ్దకోశం ఉపయోగించి వాక్యాలు రాస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ప్రేయసి రాసినప్పుడు అర్థం అవుతుంది. ఓకే, ప్రేయసి, శ్రేయసి,
శ్రేయసి అంటే ఏమిటి? ఐశ్వర్యవంతురాలు వస్తుంది మనకి ఇక్కడ. శ్రేయసి సిద్ధి, శ్రేయసి సిద్ధి రాయండి. శ్రేయసి సిద్ధి అంటే శ్రేష్టమైన సిద్ధి. ఓ మనం ఏంటి సంస్కృత ఆస్పద. శ్రేయసి సిద్ధి, శ్రేయసి సిద్ధి. ఓకే, మన తెలుగులో రాసుకునే మనం మర్చిపోతున్నాం. తెలుగులో వాక్యం ఎలా ఉంది, మన సంస్కృత రాస్తున్నాం కాబట్టి అలాగే ఒకే పదం పర్యాప్తం అండి. ఓకే, तो श्रेयसी सिद्धि, श्रेयसी सिद्धि. नेक्स्ट गुरुतर क्रिया, गुरुतर क्रिया, गुरुतरश्च क्रिया सुखदं सुखदः वर्तते. गुरुतरश्च क्रिया गुरुतरश्च क्रिया सुखदः वर्तते, सुखदः वर्तते. गुरुतरश्च क्रिया गुरुतरश्च क्रिया सुखदः वर्तते, सुखदः वर्तते. गुरुतरश्च क्रिया सुखदः वर्तते. नेक्स्ट మాధురి చదివింది, మాధురి చదివింది, మాధురి చదివింది. అదే కదా, మాధురి చదివింది. మాధురి చదివినది. మాధురి అపఠత్, మాధురి అపఠత్. వ్రాసినది అలిఖత్, అలిఖత్. అన్నం అన్నం కూడా తినింది. భోజనం చ అఖాదత్, అఖాదత్. భోజనం చ అఖాదత్, 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 భోజనం చ అఖాదత్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వాక్యం. ఈ మానిని, ఈ మానిని అంటే మానిని అంటే స్త్రీ. ఈ మానిని మనోహారిని ఈ మానిని అంటే ఏషా, ఏషా మానిని, ఏషా మానిని మనోహారిని. గురుగారండి, మానిని అంటే అభిమానమైన స్త్రీ అని కూడా అర్థం ఉంది కదా. అలాగే అదే అభిమానత్వం వస్తుందండి, అదే వస్తుంది. ఇక్కడ మనం సాకారాత్మక తీసుకుంటాం, అభిమానం కాకుండా. మానిని మనోహారిని కామిని చ, కామిని. మానిని మనోహారి, ఏషా మానిని మనోహారిని కామిని, కామిని. అంటే ఇవన్నీ ఒక రకం చెప్పాలంటే విశేషణాలండి. మాన్యమైన మనోహరమైన అది కామిని. ఇప్పుడు దండిని తపస్విని అయిపోయింది. అంటే ఈ కామిని స్త్రీ ఎటువంటి స్త్రీ అంటే మాన్యమైనటువంటి మనోహరమైనటువంటి కమనీయమైనటువంటి ఈ స్త్రీ దండిని తపస్విని అయిపోయింది అంటే సన్యాసి అయిపోయింది అని అర్థం, తాత్పర్యం. మానిని మనోహారిని కామిని అదునా దండిని తపస్విని, దండిని తపస్విని
దండిని తపస్విని అభవత్. దండిని తపస్విని అభవత్. దానికన్నా బభూవ రాసుకుంటే మంచిదండి. సరే, అభవత్ రాసింది సామాన్యంగా. అభవత్. ఏషా మానిని మనోహారిని కామిని అధునా దండిని తపస్విని అభవత్. దండిని తపస్విని అభవత్. గురుగారు దండిని అయ్యి తపస్విని. అయ్యి అని రాసుకోవచ్చా? అయ్యి ఏంటండి? మానిని, అయ్యి మానిని. దండిని దండకారిణి అంటే అర్థం ఏంటి సార్? ఏంటండి? దండిని దండకారిణి అంటే అర్థం ఏంటి? దండిని దండకారిణి అక్కడే అదే శబ్దానికి ఇంకో రకాల శబ్ద రూపం మార్చేసాం అంతే. అర్థం ఏంటి అని, దాని అర్థం ఏంటి? దండిని అంటే ఏమిటి? దండి అంటే ఆ దండం ధారయతి దండిని. దండ చీరలు ధరించినటువంటి స్త్రీ దండిని అంటాం. దండి కాదని అంటే అప్పుడు దండించేటువంటి వ్యక్తి విశేషం వస్తుందన్నమాట. దండి అంటే దండం ధారయతి దండిని. దండధారి సన్యాసి అంట కదా, అంటే ఆ సన్యాసి అయితే ఉన్న చేతిలో కర్ర ఉంటుంది, చేతిలో ఉంటుంది. దండిని అంటే దండం ధారయతి దండిని, దండి అంటాం. స్త్రీలింగం దండిని అని చెప్పాం. అర్థమైందండి? అర్థమైంది. ఏష అనే చోట ఏంటండి? ఏష అనే ఈ మాని మనోహారిని కమని జో స్త్రీ స్త్రీలింగ విశేషణం చెప్పాం కాబట్టి మాని మనోహారిని కామిని, కామినికి విశేషణం ఏష. మానిని మనోహారిని జో కామిని ఇప్పుడు దండిని అయిపోయింది, దండదారి తపస్విని అయిపోయింది. తపస్విని అయ్యగిరి నందిని అని, ఏంటండి? అయ్యగిరి నందిని అని అంటారు కదా, అట్లా అయ్యి మానిని మనోహ అట్లా ఉపయోగించకూడదా? సంబోధన పది, సంబోధన పది ఇక్కడ వాక్యం లేదు కదా, ఉపయోగించుకోవచ్చు. అది అయ్యి నందిని, హే నందిని. ఇక్కడ హే నందిని అని వాక్యం చెప్పలేదు. ఒకవేళ అలా చెప్తే మనం అయ్యి రాసుకోవచ్చు. అయ్యి సంబోధన పదం. ఇక్కడ ఈ మాని ఈ అని చెప్తున్నాం. సరేనండి, సంబోధన. అలా వాక్యం చెప్పుకుంటే అలా వాక్యం మార్చుకుంటే చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ మానే మనకు సంస్కృతానికి అనువాదం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ రకంగా ఉందో అలాగే చేసాం, మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. సంబోధన పదం పెట్టుకోవచ్చు. మనం చెప్పుకునే బాగా భిన్న భిన్నగా ఎన్ని రకాలు మార్చుకోవచ్చు మనం. ఓకేనా? అస్తు. దాన్ని తపస్విని అయిపోయింది. దండకారిని, ఈ దండకారిని తీసేయండి. దండకారిని వస్తే అర్థం మారిపోతుంది. దండకారిని అంటే దండం ఎవరైతే ఇస్తుంది, దండకారిని దండం చేయించేది అంటే శిక్షించేటువంటి స్త్రీ, అలా వస్తుందన్నమాట దండకారిని అంటే. దండకారిని శబ్దం రాసుకోకూడదు, దండిని కూడా రాసుకోండి. ఓకేనా? దండి అనే దండం అంటే కర్ర చేతులు ధరించినటువంటి స్త్రీ. ఇప్పుడు సన్యాసులు స్త్రీలు కర్రను ధరిస్తారు కదా, అలాగే ఒకటి ఆయుధం. సన్యాసి దీక్ష ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఆయుధంగా ఇది ఉంటుంది అన్నమాట. అస్తు. నెక్స్ట్ వాక్యము. ప్రకృతి జగత్ యొక్క కర్త్రి ధర్త్రి సంహర్త్రి. ప్రకృతి జగత్తునకు సృష్టి స్థితి లయయుక్తమై ఉన్నది. ప్రకృతి జగత రాసుకోండి. ప్రకృతి జగత ప్రకృతి జగత అంటే జగత్తుకు, ప్రకృతి జగత్తుకు కర్త్రి ధర్త్రి హర్త్రి చ. హర్త్రి చ. సార్ మహోదయ ధర్త్రియా ఏమన్నారు? కొద్దిగా రాయండి. ప్రకృతి జగత కర్త్రి. కర్త్రియా? కర్త్రి. కర్త్రి హర్త్రి కర్త్రి
కర్త్రి, దానికేమో ధర్త్రి రాయండి. ధర్త్రి ధారణ చేసేటువంటి, అంటే అన్నిటికీ కారణం. ఈ ప్రకృతి జగత్తుకి కారణము అంటే కర్త ధర్త సంహర్తాచ అని చెప్పి. ప్రకృతి జగత కర్త్రి ధర్త్రి ధర్త్రి ఇలా వస్తుంది. ధర్త్రి ఇలా వస్తుంది, కనిపిస్తుందా? ధర్త్రి. కనిపిస్తుంది సార్. అలాగే హర్త్రి కూడా, హర్త్రి చ వర్తతే, చ వర్తతే అని ఈ ప్రకృతే, మూల ప్రకృతే ఈ జగత్తుకి కారణము. ఇదే ఈ ప్రకృతే జగత్తుకి కారణము. ఈ ప్రకృతే జగత్తుకు ధారణ చేసి ఉన్నది. ఈ ప్రకృతే లయం చేస్తున్నది. అంటే ఇక్కడ ప్రకృతిని కర్త ధర్త సంహర్తగా భావించాం. ఓకే, అస్తు. నెక్స్ట్ కవయిత్రి కవిత కర్తి హే. కవయిత్రి కవిత రచయతి. కవయిత్రి కవిత రచయతి. కవయిత్రి కవిత రచయతి. కవయిత్రి కవిత రచయతి. నెక్స్ట్ వాక్యం. మేరీ మాత, మా తల్లి, భార్య, చెల్లెలు, మేనత్త, నానమ్మ ఇంకా అమ్మమ్మ ఈ రోజుల్లో ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు. అలాగే రాసిన పర్వాలేదు. మమ మాత, మమ మాత, పత్ని, భగిని, 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 మేనత్త. భగిని మేనత్తని ఏమంటాము? మాతుల పితృశ్వసు. పితృశ్వసు అనొచ్చు. పితృశ్వసు. పితృస్వసు. పితృస్వసు అంటే నాన్న చెల్లెలు. పితృస్వసు. మహోదయ మాతుల అని అనొచ్చు మహోదయ. మాతుల అని ఒక శబ్దం ఉంది, అది రాసుకుంది. మాతుల అంటే మేనమామ భార్య. మాతులాహ అంటే మాతులాని అంటే మేనత్త. మేనమామ భార్య సార్ మాతులాని అంటే. మేనమామ భార్య. మేనమామ భార్యను మాతులాని అంటారు, మేనత్తని కాదు. ఇక్కడ మనం రాసిన వాక్యం ఏంటి? మేనత్త రాసా, మేనమామ రాసామా? మేనత్త రాశాను సార్. మేనత్త అండి. మేనత్త అంటే పితృస్వస రాసుకోండి. మళ్ళీ పుస్తకంలో మామి అని ఉంది. అంటే ఏముందండి? పుస్తకంలో మామి అని ఉంది. ఎక్కడ ఉంది? మన ఇంతకుముందుకు సంబంధ విషయంలో సూత్రాలు చెప్పుకున్నామండి. ఎవరిని ఏ రకంగా సంబోధించామనేది ముందు చెప్పుకున్నాము అభ్యాసంలో. ఇక్కడ పితృస్వస రాసుకోండి. అంటే తండ్రి గారి చెల్లెలు. ఓకే, పితృస్వస రాసుకోండి. అక్కడ మామి అది రాసుకున్నాం మనం. మామి కాదు, కొన్ని సంబంధాలు. మాతుల పితృస్వసు. నెక్స్ట్ వచ్చేసి నానమ్మ. నానమ్మ అంటే పితామహి. పితామహి. నెక్స్ట్ పితామహి. పితామహి. అపిచ మాతామహి. మాతామహి. అపిచ మాతామహి. మాతామహి. అద్యత్వే
అత్ర ఏవ వసంతి, అద్యత్వే అత్ర ఏవ వసంతి, అద్యత్వే అత్ర ఏవ వసంతి. ఓకేనా, మాతామహి పితామహి చ అద్యత్వే అంటే ఈ రోజుల్లో, అత్ర ఏవ అంటే సంధి చేస్తే అత్రైవ వసంతి, ఇక్కడే ఉంటున్నారు. నెక్స్ట్ వాక్యం, మహోదయ్ సుందరమైన ఈ వాక్యం ఒకసారి చెప్పరా, ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పరా. ఈ మమ సంస్కృతంలో. మాత మమ మాత ఉమ్. పత్ని భగిని పితుః స్వస పితుః స్వసుః పితుః స్వసుః పితుః స్వసుః పితామహి మాత పితామహి పితామహి మాతామహి చ, లేదా అపిచ పెట్టాను, అపిచ పెట్టుకోవచ్చు లేదా మాతామహి చ, పితామహి మాతామహి చ మాతామహి చ అద్యత్వే అద్యత్వే అత్రైవ వసంతి, అత్రైవ వసంతి, అత్రైవ వసంతి. నెక్స్ట్ వాక్యం, సుందరమైన కుమారి కుమారి కన్యా యువతి, సుందర కుమారి కన్యా యువతి స్త్రీల సౌందర్యం ఎవరి మనసు దొంగలించదు. అంటే ఎవరి మనసు దోచుకోదు, అంటే ఎవరి మనసు హరించదు. అంటే సుందరమైన కన్యను కానీ స్త్రీ కానీ యువతిని చూస్తే ఎవరి మనసు హరించదు అంటే ఇది కొంచెం పురుషుల విషయంలో చెప్పా, అంటే అందరిని ఆకర్షిస్తుంది. సుందరమైన అందమైన స్త్రీ అందరికీ తన హావభావాలతోటి అందరిని ఆకర్షిస్తుంది. అంటే ఎవరి మనసుకు హరింపవదు, అంటే అందరి మనసును దోచుకుంటుంది, అలా తాత్పర్యం అండి. సుందరమైన కుమారి కన్య లేదా యువతి స్త్రీ సౌందర్యం ఎవరి యొక్క మనసుని దోచుకోదు, అంటే అందరి మనసుని దోచుకుంటుంది, అందరికీ ఆకర్షింపబడుతుంది అన్నమాట. అస్తు, రాసుకోండి. సుందరి కుమారి కిషోరి, సుందరి కుమారి కిషోరి కిషోరి తరుణి 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 స్త్రీణాం సౌందర్యం, స్త్రీణాం సౌందర్యం, స్త్రీల యొక్క సౌందర్యము, స్త్రీణాం సౌందర్యం స్త్రీణాం సౌందర్యం కస్య మనః నాహరతి, అంటే కిస్కే ఎవరి యొక్క మనసును హరించదు. కస్య మనః నాహరతి, కస్య మనః అంటే మనః అంటే మనసుని, ఇక్కడ కస్య మనః నాహరతి ఎవరి మనసును హరించదు అంటే అందరినీ హరిస్తుంది, తాత్పర్యం హరిస్తుంది. కస్య మనః నాహరతి, సుందరి కుమారి కిషోరి తరుణి స్త్రీ సుందరి కుమారి కిషోరి, తరుణి స్త్రీ అని చెప్పి బహువచనం ఉంది. తరుణ్ ఏకవచనం, తరుణి స్త్రీ స్త్రీణాం తరుణి స్త్రీ తరుణి ఇవన్నీ స్త్రీ విశేష వాచక శబ్దాలే కాబట్టి సుందరి కుమారి కిషోరి తరుణి తరుణి స్త్రీ ఏతేషాం సౌందర్యం, ఏతేషాం సౌందర్యం అలా రాసుకోండి. వీళ్ళ యొక్క సౌందర్యం, ఏతేషాం సౌందర్యం కస్య మనః న హరతి, ఏతేషాం సౌందర్యం, ఏతేషాం ఇంకా విశేషణంగా కావాలంటే ఏతేషాం స్త్రీణాం సౌందర్యం, స్త్రీణాం సౌందర్యం, ఏతేషాం స్త్రీణాం సౌందర్యం కస్య మనః నాహరతి, ఎవరి యొక్క మనసును హరించదు. ఓకే, అర్థమైందా? సుందరమైన స్త్రీ
కుమారి యువతి ఏతేషాం స్త్రీణాం సౌందర్యం కస్య మనః న హరతి. ఓకే, ఏతేషాం స్త్రీణాం సౌందర్యం కస్య మనః న హరతి. నెక్స్ట్ అండి, వనంలో జింక తోటి, సింహం సింహి తోటి, అంటే జింక ఆడజింక తోటి, సింహము ఆడసింహం తోటి, పులి ఆడపులి తోటి తిరుగుతున్నాయి. అడవిలో జింక ఆడజింక తోటి. తో వనే మృగ మృగిన్య, వనే మృగ మృగిన్య, సింహ సింహిన్య, మృగ మృగిన్య, సింహ సింహ్య, వ్యాఘ్ర్యా చ సహ భ్రమంతి. వ్యాఘ్ర్యా చ సహ భ్రమంతి. వ్యాఘ్ర్యా చ సహ భ్రమంతి. మళ్ళీ చెప్తున్నాను, వనే మృగ మృగిన్య సింహ సింహ్య, ఇక్కడ మృగిన్య అని నకారం శబ్దం, మృగిన్ శబ్దం కాదు, ఒకటి మృగ్య రాయాలి. మృగ్య కరెక్ట్ అండి. అంటే నేను నకారం తీసుకొస్తున్నాను, నీ ఒకేలా తీసుకొస్తున్నా. మహోదయ సహా వచ్చినప్పుడు ద్వితీయ విభక్తి రావాలనుకుంటా కదా. సహా వచ్చిన తృతీయ విభక్తి అండి, అది రాసుకుంటే సరిపోతుంది కదా. తృతీయ విభక్తి పెడుతున్నామండి. తృతీయ విభక్తి మృగ్య అని తృతీయ విభక్తి కదా. మృగ మృగ్య, సింహ సింహ్య, వ్యాఘ్ర వ్యాఘ్ర్యా చ సహ, ఇంకా వ్యాఘ్రం తోటి. సార్ సింహిక కకారం వచ్చింది మధ్యలో. సింహికయ రాదండి, సింహియా రాయండి. మనకు పైన వచ్చాయి చూడండి, ఇక్కడ మనకు సింహి మృగి దీర్ఘికార శబ్దాలు కాబట్టి మనకు శబ్దకోశం ఇచ్చింటే దాన్ని పదాలను ఉపయోగించి రాసేద్దాం. ఓకేనా. ఒకటి మృగిని శబ్దం ఇచ్చింటే మనం చెప్పండి మృగిన్య రాసుకోవచ్చు, మృగిన్య అని చెప్పి. మృగిని అని కొంతమంది అంటున్నాం, మృగ మృగిని, సింహ సింహిని, సింహిని అలా చెప్తుంటాడు. అప్పుడు నీ వచ్చిన అనుకోండి సింహిన్య మృగిన్య అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు శబ్దకోశంలో ఈ కాలంతో వచ్చింది కాబట్టి మన సింహ్య మృగ్య అది రాసేయండి. మృగ్య వ్యాఘ్ర్యాచ సహ భ్రమంతి, తిరుగుతున్నాయి. నెక్స్ట్ వాక్యం ఇంద్రాణి భవాని, అంటే ఇంద్రియ యొక్క స్త్రీ. ఇంద్రాణి భవాని అంటే దుర్గాదేవి. ఆచార్యాని ఆచార్యుల యొక్క స్త్రీ అంటే ధర్మపత్ని. ఆచార్యాచ సదా పూజ్యాః వర్తంతే. సదా పూజ్యాః వర్తంతే, సదా పూజ్యాః వర్తంతే అవసరం లేదు. సదా పూజ్యాః ఇంద్రియ యొక్క స్త్రీ దుర్గా, భవాని దుర్గా అని చెప్పి చెప్పుకున్నాము. ఆచార్యుని యొక్క స్త్రీ, ఆచార్య ప్రధాన ప్రిన్సిపల్ అని చెప్పారా. వీళ్ళు సదా ఎల్ల పూజనీయులు. సదా పూజ్యాః మహోదయ ఆచార్యాచ అని చెప్పారు మీరు. అని ఇంకా లాస్ట్ చెప్పాం కదా, ఆచార్యాచ అంటే ఇంద్రియ యొక్క స్త్రీ భవాని, ఆచార్యుల యొక్క స్త్రీ, ఇంకా ఆచార్య. ఆచార్య అంటే ఇక్కడ ప్రధాన్ ఆచార్య ప్రిన్సిపల్ యొక్క స్త్రీ, ప్రిన్సిపల్ స్త్రీ ఆచార్య అంటాం. ప్రధాన ఆచార్య అంటాం కదా అలాగా. అంటే ఆచార్య అని కూడా రాసుకోవాలండి. ఆచార్య అని ఆచార్య అని రాయాలా?
ఆచార్యాని అన్నప్పుడు ఆచార్య యొక్క స్త్రీ, ఆచార్య అన్నప్పుడు కేవలం ప్రిన్సిపల్, అక్కడ ఆచార్య కాదు, సామాన్య కళాశాలలో పనిచేసే ప్రధాన ఆచార్య అంట కదా, ప్రధాన ఆచార్య అని. ప్రిన్సిపల్ కాదు, పత్ని, స్త్రీ ధర్మపత్ని, వారిని ఆచార్య అంటాం. అయితే ఆచార్య అంతే. ఆచార్యాచ, అక్కడ ఆచార్య అంటే మనకు రెండు పదాలు భిన్న భిన్నంగా చెప్పుకున్నాం శబ్దకోశంలో. ఆచార్య అన్నప్పుడు ప్రిన్సిపల్ కాదు, ధర్మపత్ని. ఆచార్యాని అని వచ్చినప్పుడు ఆచార్యుడి యొక్క పత్ని. ఇప్పుడున్న వర్తమాన జనరేషన్ లో మనం చెప్పుకోవచ్చు, ప్రిన్సిపల్ అంటే భౌతిక విద్యలు చెప్పేటువంటి ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ప్రిన్సిపల్ ఎవరైతే వారి యొక్క పత్ని. ఆచార్య అంటే ప్రాచీన శాస్త్ర ధర్మ గ్రంథాలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆచార్యులు అంటాం. ఓకేనా? అంటే అక్కడ ఆచార్యం కనిపిస్తున్నారు. ఏంటండి? లేడీ ప్రిన్సిపల్ ఏమనాలండి? ఆచార్య అంటామండి. ఆచార్య. అక్కడ జెంట్స్ అయితే ఆచార్య, స్త్రీలింగం స్త్రీ ప్రిన్సిపల్ కాబట్టి ఆచార్య అంటారు స్త్రీలింగంలో. ఓకే, ఇక్కడ ఆచార్య స్త్రీలింగంలో ఊరికి ప్రిన్సిపల్, ప్రధాన ఆచార్య. మనము పత్ని అని తీసుకోవాల్సిన కానీ అర్థాపత్తి తోటి మనకి ఇదే అర్థం తీసుకోవచ్చు. ఓకేనా? ఆచార్య యొక్క పత్ని, ప్రధాన ఆచార్య యొక్క పత్ని ఆచార్య, అలా తీసుకుంటాం అనమాట. అస్తు. తో సదా పూజ్యాః, సదా పూజ్యాః. నెక్స్ట్, విదూషి స్త్రీ రాణి గురుపత్ని తోటి తిరుగుతున్నది, వస్తున్నది. చూడండి, విద్వాంసురాలైనటువంటి స్త్రీ రాణి మరియు గురుపత్ని, విద్వాంసులైన స్త్రీ రాణి మరియు గురుపత్ని తోటి వస్తున్నది. స్త్రీ రాణి అది గురుపత్ని తోటి వస్తుందంట. ఓకే, విదూషి రాసుకోండి. విదూషి, 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 విదూషి. సామాన్య రకాల విదుషి కదా మహోదయ? విదుషి కదా, విదుషి. విదుషి అదే చెప్తున్నాను. విదుషి, విదూషి మూర్ధన్య శకారం. విదూషి రాజ్ఞి గురుపత్న్యా చ సహ ఆగచ్చతి. విదూషి రాజ్ఞి, రాజ్ఞి అంటే రాణి, రాజ్ఞి గురుపత్న్యా చ సహ, గురుపత్న్యా చ సహ. విదూషి రాజ్ఞి గురుపత్న్యా చ సహ, గురుపత్న్యా చ సహ ఆగచ్చతి. లేదా ఆగచ్చంతి అస్తి, వస్తువు ఉన్నది. ఆగచ్చంతి అస్తి అంటే వస్తువు ఉన్నది, వస్తుంది. ఆరహీహే లేదా సామాన్యంగా ఆగచ్చతి వస్తున్నది అలా రాసుకోవచ్చు. సామాన్యంగా ఆగచ్చంతి, ఆరహీహే ఆగచ్చంతి, ఆగచ్చతి ఏకవచనంలో. విదూషి రాజ్ఞి గురుపత్న్యా చ సహ ఆగచ్చతి, గురుపత్న్యా చ సహ ఆగచ్చతి. నెక్స్ట్ వాక్యం, గోపికలు కృష్ణునితోటి ఆడుచున్నారు. గోపికాః కృష్ణైః సహ క్రీడంతి. గోపికాః కృష్ణైః కృష్ణేన సహ, కృష్ణుడు ఒకడే కదా. గోపికాః కృష్ణేన సహ క్రీడంతి. గోపికలు చాలా ఉన్నాయి కానీ కృష్ణుడు ఒకడే. గోపికాః కృష్ణేన సహ క్రీడంతి. కృష్ణేన సహ, కృష్ణుడితోటి క్రీడంతి ఆడుతున్నారు.
నెక్స్ట్ నవ్వుతూ ఉన్నటువంటి కుమారిని కుమారి ఎదురుగా వస్తున్నటువంటి నవవధుని చూసింది. రాసుకోండి. నవ్వుతూ ఉన్నటువంటి కుమారి ఎదురుగా వస్తున్న కొత్త పెళ్లి కూతురిని చూచింది. ఓ, నవవధువు అంటే కొత్త పెళ్లి కూతురు. అస్తు. హసంతీం కుమారి, హసంతి కుమారి, హసంతి కుమారి హసంతి కుమారి అంటే నవ్వుతున్నట్టు కుమారి. ఆగచ్చంతం నవవధూం, ఆగచ్చంతీం నవవధూం రాయండి. ఆగచ్చంతీం నవవధూం, ఆగచ్చంతీం నవవధూం, ఆగచ్చంతీం నవవధూం చూచింది. అపశ్యత్, అపశ్యత్, అపశ్యత్ చూసింది. మహోదయ ఆ. హసంతీనా హసంతీనా మహోదయ. హసంతీం హసంతి, సారీ హసంతి బింది చేత హసన్ ఏకవచనంలో హసంతి, హసంతి కుమారి, కుమారి. హసంతి కుమారి నవ్వుతూ ఉన్న కుమారి. హసంతి హసంతీ కుమారి కుమారి, హసంతీకారం, హసంతీ కుమారి. అనే అలాగే చెప్పారు మహోదయ, హసంతి కుమారి అని చెప్పారు. ఒక్కడి నుండి హసంతి అని నకారం వస్తుంది ఇక్కడ. హసంతి, గచ్చంతి, అవునండి. అలాగా హసంతి. అంటే నేను ఇకారమా ఈకారమా అని అడుగుతున్నా మహోదయ. ఈ కారం, హసంతి ఈకారం. హసంతి కుమారి ఆగచ్చంతి. ఎదురుగా వస్తున్నా అన్నదానికి ఉపసర్గ పెడితే ఇంకా మంచిగా ఉంటుంది సార్. ఆగచ్చంతి కాక వేరే ఉపసర్గ పెడితే బాగుంటుంది. ఏ పుస్తకం ఏం పెడుతుందండి? ఎదురుగా వస్తున్నది అనడానికి ఒకటి ఉంది కదా సార్ ఉపసర్గలల్లా. సమక్షం ఆగచ్చంతీం, సమక్షం ఆగచ్చంతీం, అభిముఖం ఆగచ్చంతి కాక సమక్షం ఆగచ్చంతి కాక దానికే కలిపేసే ఉపసర్గ ఉంది అభిముఖం సార్. ఆగచ్చంతీం, అభిముఖి, అభిముఖం ఆగచ్చంతీం ఎదురుగా, అభిముఖం ఆగచ్చంతీం నవవధుం దదర్శ యదా పరిముఖం అపశ్యత్. అనొచ్చండి, పరిముఖం అని చెప్పచ్చండి. చెప్పకూడదు. పరిముఖం, పదిముఖం అంటే పరిముఖం. అభిముఖం, అభిముఖమే రాదు. పది అంటే పదిత అని అర్థం వస్తుంది. ఓహో. అభిముఖం ఆగచ్చంతిం నవవధూం దదర్శ యదా అపశ్యత్. ఓకే అండి. సో హసంతి కుమారి ఆగచ్చంతీం నవవధూం అపశ్యత్ లేదా హసంతి కుమారి అభిముఖం ఆగచ్చంతిం, అభిముఖం ఇక్కడ నవవధుకు విశేషంగా అభిముఖి ఆగచ్చంతి రాయండి. అభిముఖి ఆగచ్చంతి, ఆగచ్చంతికి ఎవరు? నవవధు. ఆ స్త్రీలింగ శబ్దం కానీ అభిముఖి ఆగచ్చంతి ఎదురుగా వస్తున్నటువంటి, అభిముఖి ఆగచ్చంతి నవవధు అపశ్యత్ లేదా దదర్శ. అస్తు. ఈ రకంగా మనము తెలుగు వాక్యాలు చూసామండి. అశుద్ధ వాక్యాలు రాసుకోండి. గురువు గారు, దదర్శ అంటే చూసాడని అర్థం వస్తుంది కదా. అపశ్యత్ అంటే పరిశీలించి చూసాడు అని చెప్పచ్చు కదా. పరిశీలనగా చూసాడు అనే దగ్గర నుంచి. అపశ్యతని చూడడం, చూచింది అంతే. పరిశీలించి చూడడం కాదు, చూచింది అంతే. సామాన్యం నవ్వుతూ ఉంది, అకస్మాత్తుగా నవ్వదు కనిపించి చూసింది అంతే. అంతవరకు వాక్యం. అయితే దదర్శ అనేదే బాగుంటుందేమో మనకి. వాక్యము లేదని కాదు, మనము కేవలం వాక్యాలు మార్చుకుంటున్నామట. ఇక్కడ వాక్యం ఇదే, మన ఇష్టం ఇదే మార్చుకోవచ్చు. ఇక్కడ కేవలం అనువాదం ఎలా మార్చుకోవాలి, వాక్య నిర్మాణం ఎలా చేసుకోవాలి, అంతవరకే. ఇది మనం ఏదో సిద్ధాంత రూపంలో స్థాపించలేము కదా. సిద్ధాంత రూపంలో వాక్యం రాసుకోవడం కదా, అది మన ఇష్టం ఎలా రాసుకోవచ్చు. ఒక వాక్యం మనకు ఇవ్వబడిన వాక్యానికి అనువాదం చేసుకుంటాం, అంతవరకు ఆలోచించాలి. ఇదే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, మనం మార్చుకుంటే పెట్టుకోవచ్చు. జస్ట్ వాళ్ళు ఒక ఉదాహరణ ఇచ్చేది, ఆ ఉదాహరణ మనం కొత్త ఉదాహరణ కాకుండా అది పెట్టుకుంటాం. మనం మార్చుకోవచ్చు, మన ఇష్టం. ఒక నమూనా, ఒక పద్ధతి, ఒక విధి విధానం నేర్చుకున్నాం, మనం మార్చుకోవచ్చు వాక్యాలు.
అస్తు. ఈ రకంగా అభ్యాసం 60లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాల యొక్క సమాధానం చూసామండి. నెక్స్ట్ ఒక 3 వాక్యాలు అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు రాసుకోండి. అవి అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. మొట్టమొదటి అశుద్ధ వాక్యము ఒక 3 వాక్యాలు ఉన్నాయి. ఇది దీంతో అయిపోతుంది. అశుద్ధ వాక్యము, శుద్ధ వాక్యము. మొట్టమొదటి అశుద్ధ వాక్యం ఏంటంటే అజీ. అజీ, బాలక, మూషక, శ్రీమత, ఇవి తప్పించాడు. అశుద్ధంగా ఇవ్వబడ్డాయి. లక్ష్మి గారు అది మార్చండి, అశుద్ధ వాక్యాలు పెట్టండి చూడండి. ఓకే, దీనికి శుద్ధ వాక్యం అంటే అజీ కాదు అజా ఉండాలి. అజీ కాదు ఏముండాలి, అజా ఉండాలి. అజా. రెండోది బాలక కాదు బాలిక అలా ఉండాలి శుద్ధ వాక్యం. మళ్ళా మూషక ఇది అశుద్ధ వాక్యం. శుద్ధ వాక్యం మూషిక. మూషిక. శ్రీమత అని ఉంది, శ్రీమతి అలా ఉండాలి. శ్రీమతి అని ఉండాలి. శ్రీమతి అని ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది మనకు. అజా, అజీ కాదు అజా ఉండాలి. బాలక కాదు బాలిక ఉండాలి. మూషక కాదు మూషిక అలా ఉండాలి. శ్రీమత అని ఇచ్చారు, శ్రీమతి అని చూడాలి. ఇక్కడ స్త్రీలింగంలో తప్పు ఇచ్చారు అనమాట. యథార్థంగా అజా, బాలిక, మూషిక, శ్రీమతి అలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ రెండో వాక్యం అశుద్ధ వాక్యం మృగ, ఇంద్ర, రుద్ర, భవ, ఇవి స్త్రీలింగాలు తప్పులు ఇచ్చామట. మృగా శబ్దం మృగా అలా ఉండదు, మృగి ఉంటుందంట. మృగ అశుద్ధ వాక్యము. ఇంద్ర, రుద్ర, భవ ఇవన్నీ 4 అశుద్ధ వాక్యాలు. ఏమొస్తుంది? మృగాకి మృగి వస్తుంది, ఇంద్రాకి ఇంద్రాణి వస్తుంది, రుద్రాకి రుద్రాణి అలా వస్తుంది. స్లైడ్ మీద చూసి రాసుకోండి. భవాకి భవానీ వస్తుంది. మూడవ వాక్యం, మూడవ అశుద్ధ వాక్యం పతిని కాదు పత్ని రావాలి. పతిని ఇలా ఇచ్చారు, పత్ని రావాలి. శ్వశురి అని ఇవ్వబడింది, శ్వశురి కాదు శ్వశ్రూహు. శ్వశ్రూహు. నెక్స్ట్ విద్వాని కాదు విదూషి. విదూషి అలా ఉండాలి. ఓకేనా? ఇక్కడ విద్వాని అని ఇచ్చాము, విద్వాని కాదు విదూషి అలా ఉండాలి. సార్ విదుషిలో దు హ్రస్వ ఉకారం అండి, దీర్ఘ ఉకారమా? హ్రస్వ ఉకారం విదూషి. నేను దీర్ఘం చెప్తున్నా కదా, ఉచ్చారణ అలా అనిపిస్తుంది. విదూషి, షీ మీద దీర్ఘం అండి, ఉకారం ఉకారం హ్రస్వం. విదూషి. విదూషి కాదు విదూషి. ఓకే, పత్ని కాదు పత్ని ఉండాలి. స్వసురి కాదు శ్వశ్రూహు అలా ఉండాలి. విద్వాని అలా కాదు విదుషి. విదుషి అలా ఉండాలి. సో ఈ రకంగా ఇవి శుద్ధ అశుద్ధ వాక్యాలు మనం చూశాము. ఈ రకంగా అభ్యాసం 60లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని నియమాలు ఉపయోగించి ఈ తెలుగు వాక్యాలు సంస్కృత వాక్యాలు మనం చూసామండి. ఈ రకంగా అభ్యాసం 60 కూడా పూర్తిగా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఈ రకంగా మనకు రచనానువాద కౌముదిలో ఉన్నటువంటి మొత్తం 60 అభ్యాసాలు ఇక్కడ మనం చూసాము. సో వీటిని ఇంతవరకు మనము దాదాపు 1500 శబ్దాలు చెప్పుకున్నాము. ఆ 1500 శబ్దాలను ఆధారం చేసుకుని మనం సొంతంగా వాక్య నిర్మాణము, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ 10 ఎగ్జాంపుల్ కొన్ని వాక్యాలు చెప్పబడ్డాయి. దాన్ని ఆధారం చేసుకుని ఈ నియమాలు మనకు 200 నియమాలు ఇవ్వబడ్డాయి, 1500 శబ్దాలు ఇవ్వబడ్డాయి. అందులో ఈ నియమాలు శబ్దకోశాన్ని ఆధారం చేసుకుని మనము చాలా వాక్య నిర్మాణం చేసుకోవచ్చండి. దాదాపుగా మన లౌకిక వ్యవహారంలో ఎంతైతే అవసరమో అవన్నీ కూడా మనకి 60 అభ్యాసాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. వీటిని మనము ధాతులు, శబ్దాలు, అవ్యపదాలు, ఇంకా నియమాలను ఆధారం చేసుకుని ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం సింహాలోకం చేసుకున్నట్లయితే మన వాక్య నిర్మాణంలో
ఎటువంటి ఇబ్బంది లేకుండా సరళంగా అనాయాసంగా వాక్య నిర్మాణం చేసుకోవచ్చు. ఎక్కడ ఏ విభక్తి రావాలి, ఏ విభక్తి వస్తుంది, ఏ అర్థంలో వస్తుంది, కర్తలో వస్తుందా, కర్మలో వస్తుందా, భావంలో వస్తుందా, దాదాపుగా ముఖ్యమైన అంశాలను మనం చెప్పుకున్నాం. ఈ రకంగా అభ్యాసం 60 వరకు. ఇంకా ఇక్కడ ఈ అభ్యాసాల్లో ఇవ్వబడినటువంటి ప్రత్యయాలు కొన్ని చెప్పుకున్నాం, కొన్ని నమూనాగా. అభ్యాసాలు ఇవ్వబడినటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో, ధాతువులు ఏవైతే ఉన్నాయో, శబ్దాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ మనము ఏవైతే ఉపయోగించామో అవన్నీ కూడా పరిశిష్టంలో ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా పరిశిష్టంలో ఇవ్వబడ్డాయి అన్నమాట. ఆ పరిశిష్టంలో ఎక్కడ ఏ విధంగా ఇవ్వబడ్డాయి, ఎలా అనేది మనం రేపు చూద్దామండి. అది మీకు చూసుకోవడం కోసం. అలాగే ధాతులు ఉన్నాయి, అక్కడ కొన్ని ధాతులు వచ్చాయి మనకు. తెలియని ధాతులు చాలా వెనుకవైపున పరిశిష్టంలో ఇచ్చామట. అవి ధాతులు ఎలా చూసుకోవాలి, కాబట్టి ఈ పుస్తక సహాయం చేత మనం ఏ విధంగా ఉపయోగించుకోవాల్సినది. తా ప్రత్యయాన్ని ఉపయోగించి కొన్ని వాక్యాలు రాస్తున్నాం, తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి కొన్ని వాక్యాలు రాసాము, శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి, షానస్ ప్రత్యయాన్ని ఉపయోగించి, ల్యుట్ ప్రత్యయాన్ని ఉపయోగించి, అను ప్రత్యయాన్ని ఉపయోగించి, అక్కడ అభ్యాసంలో కొన్ని ప్రత్యయాలు వచ్చాయి. ఇంకా వాటి ఆర్థం చేసుకుని ఎటువంటి వాక్యాలు ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది వెనక పరిశిష్టలు ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా మనము రేపు చూద్దామండి. సో ఈ రకంగా ఈరోజు 60 అభ్యాసాల వరకు మనం పూర్తిగా కంప్లీట్ గా సంస్కృత వాక్య, తెలుగు వాక్యాలు మనం చూసాము. అస్తు వీటి యొక్క పరిశిష్టాలు, ఈ అభ్యాసం ఇవ్వబడిన ధాతులు, శబ్దాలు, ప్రత్యాంత శబ్దాలు, ఇంకా ఏవి అనేటివి ఇవ్వబడ్డాయో అవి పరిశిష్టంలో మీరు PDF అది ఏదైతే మీకు పంపించామో చూసుకోవడానికి. మహోదయ రేపేం చెప్తారు మహోదయ? అది ఈ పరిశిష్టం వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, వెనకబడి పరిశిష్టాలు ఇవ్వబడ్డాయి, ఎలా చూసుకోవాలి. శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి, సైన్స్ ప్రత్యయాన్ని ఉపయోగించి, తాక్ తవతు ప్రత్యయాన్ని ఉపయోగించి, లిట్ ప్రత్యయాన్ని ఉపయోగించి, అంటే కృతి ప్రత్యయాలు, తదితర ప్రత్యయాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. అలాగే ధాతులు ఇవ్వబడ్డాయి, శబ్దాలు ఇవ్వబడ్డాయి. వాటిని ఎలా తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అక్కడ చాలా విశాలంగా ఇచ్చారన్నమాట అన్ని ప్రత్యయ శబ్దాలను. అవన్నీ ఎలా చూసుకోవాలి, అందుకే మీకు PDF అది గ్రూప్ లో పెట్టారండి. ఆ PDF డౌన్లోడ్ చేసిన PDF పంపించారు. అది ముందు పెట్టుకుంటేనే పేపర్ తిప్పుతూ నేను చూపిస్తుంటాను అన్నమాట. మీ దగ్గర పుస్తకాలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. నేను వాళ్ళ PDF మనం సహాయం చేత మనము ఏది ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది మీకు రేపు చూపిస్తాను. ఓకేనా? అవసరమైతే రేపు అంతా సంక్షేపంగా కూడా మనకు అది ఒకవేళ అయిపోయిందంటే సంక్షేపంగా ఎక్కడ ఏ అభ్యాసంలో ఏ విషయం ఇవ్వబడింది, ఎక్కడి నుంచి ఏ కారక ప్రకారం ఎక్కడ స్టార్ట్ అయింది, అలాగే సమాస ప్రకారం ఎక్కడ స్టార్ట్ అయింది, సందులు ఎక్కడ చెప్పబడ్డాయి, అట్లా సంక్షేపంగా మనం ఈ మొత్తం కూడా ఈ రచనావళి కౌముది పుస్తకం యొక్క సారాంశం అంతా కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామండి, అవకాశం బట్టి. అస్తు. సో ఈ రకంగా మనకు ఏవి ఇవ్వబడ్డాయి మనకు స్పష్టత వస్తుంది సారాంశంగా చెప్పుకున్నప్పుడు. అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇప్పుడు చెప్పిన వాటిలో ఇంకేమైనా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. మహోదయ, వాటికి PDF లో సంఖ్య ఉంటుందండి, వాటికి నెంబర్స్ ఉంటాయి, పేజీ నెంబర్లు, వాటిని బట్టి చూసుకోవచ్చు. కాబట్టి మీరు PDF ఒకసారి డౌన్లోడ్ PDF అందరికి ఉంది, చూసుకోండి. రేపు ముందు తీసుకోండి. అది మీ ముందు పెట్టుకుంటే ఫోన్ లో మనం మాట్లాడుకుంటూ మనకి డిస్టర్బెన్స్ ఉండదండి. మీరు నా వాయిస్ వింటూ కూడా మీరు ఫోన్ సహాయం చేత చూసుకోవచ్చు. అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాసుకునేదే ఉండదు, మనకు అన్ని బుక్ లో ఉన్నాయి. కాబట్టి ధాతువుల యొక్క అర్థాలు ఎన్ని, అకారాధిక్రమం ధాతులు ఇవ్వబడ్డాయి, ప్రత్యయాలు ఇవ్వబడ్డాయి, చాలా ఇవ్వబడ్డాయి అండి. అవి మీకు చెప్పుకుంటూ పోతుంది. దాని సహాయం చేత చాలా వందల శబ్దాలు సొంతంగా మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇచ్చినవి కాకుండా ఏని శబ్దాలు కూడా అనేక ధాతులు, ఎక్కువగా లౌకిక వ్యవహారంలో ఉపయోగించే ధాతులు మనం తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు ఎటువంటి రామాయణ, మహాభారతం, భగవద్గీత ఇటువంటి పుస్తకాలు చదవడం అనాయాసంగా తేలికగా అర్థమవుతాయి. ఇంకా ఇతరులకు చెప్పేటప్పుడైనా, చదివించేటప్పుడైనా మనం వెనకబడే దాన్ని చూసుకుని కూడా దాని సహాయం చేత ఆ పుస్తకం యొక్క సారాంశాన్ని కానీ, దాని యొక్క అర్థాన్ని, అభిప్రాయాన్ని కానీ చెప్పవచ్చు అండి. సో అవి రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం.